Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the motivational speaker. మరి లాస్ట్ వీడియోలో మనం టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి టైంని వేస్ట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మరి టైంని మేనేజ్ చేయాలి లేదా మనకున్న టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి ఒక అద్భుతమైన టిప్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. దట్ ఈస్ ప్రయారిటైజింగ్ మ్యాట్రిక్స్. ఓకే, అలాగే ఈరోజు టైప్స్ ఆఫ్ టైం, అలాగే టాప్ 10 టిప్స్ అండి. టైంని మేనేజ్ చేయడానికి ఉన్నటువంటి టాప్ 10 టిప్స్ మీ అందరికీ కూడా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మరి మన లైఫ్లో మనం టైంని ఏ విధంగా మేనేజ్ చేయాలి? ఓకే, అలాగే టైంని ఏ విధంగా స్పెండ్ చేయాలి? ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి? మన లైఫ్‌లో ప్రతిదీ గూడా ఏదైనా ఒక వాల్యుబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది అంటే అది ఒక టైం మాత్రమే. బిఫోర్ మీ అందరికీ నేను చెప్పాను. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది రాంగు. టాస్క్ మేనేజ్‌మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్‌మెంట్. ఎందుకు అంటే మన లైఫ్‌లో మనం టైమ్‌ని మేనేజ్ చేస్తున్నాము అని అనుకుంటున్నాము అంటే అది మన యొక్క అమాయకత్వం. ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా టైమ్‌ని మేనేజ్ చేయలేరండి. మనకున్న టాస్క్ గాని, మనకున్న వర్క్‌ని మాత్రమే మనం మేనేజ్ చేస్తాము అని కూడా మనం బిఫోర్ వీడియోలో చెప్పుకున్నాం. అలాగే సెల్ఫ్ మేనేజ్మెంటు అంటే మన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేసే వర్క్ కానీ, మనం చేసే టాస్క్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. కాబట్టి టైంని నేను మేనేజ్ చేస్తున్నాను అనే దానికంటే, నా యొక్క టాస్క్ లేదా నా యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని నేను కరెక్ట్‌గా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పుకొని, ఆటోమేటిక్‌గా మనకున్న టైంని మనం అలా యుటిలైజేషన్ చేసుకున్నట్టనమాట. ఓకేనా? యెస్. మరి మనందరికీ గూడా టైంలో గూడా టైప్స్ ఉంటాయా? యెస్. టైంలో గూడా టైప్స్ ఉంటాయండి. ఏమిటి అన్నట్లయితే లీనియర్ టైమ్ అండ్ సైకలాజికల్ టైమ్. లీనియర్ టైమ్ అండ్ సైకలాజికల్ టైమ్ 2 అనమాట. లీనియర్ టైమ్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్, అంటే ఆ పీపుల్ రిచ్ ఉన్నారా, పూర్ ఉన్నారా, దట్ ఈస్ సెకండరీ. బట్ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి టైం పర్ డే వచ్చేసి 24 అవర్స్. అలాగే 1440 మినిట్స్, 86,400 సెకండ్స్ ఉంటుంది. ఎవ్వరికైనా ఇది యూనివర్సల్ అండి. మిల్క్ ఈజ్ వైట్ అని మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో యూనివర్సల్ ట్రూత్ అనమాట. లీనియర్ టైం అంటారు దీన్నే. మరి సైకలాజికల్ టైం అంటే మనం కొన్నిసార్లు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి కావచ్చు, లేదా మన లైఫ్‌లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని కొన్నిసార్లు మనం చాలా హ్యాపీగా ఉంటాము. కొన్నిసార్లు సాడ్‌గా ఉంటాము. సో, ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంచి సెలబ్రేషన్ గాని, లేదా ఒక మంచి పార్టీ గాని, ఏదైనా ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు అక్కడ మనకెలా అనిపిస్తుందంటే ఆ రోజు, అరే! అప్పుడే టైం అయిపోయిందా? అనే ఫీలింగ్‌లో మనం ఉంటాం. అప్పుడే 5 అయిందా? 6 అయిందా? అనే ఫీలింగ్‌లో మనం ఉంటాం. ఎందుకు అంటే ఆ రోజు ఆ ఈవెంట్‌లో గాని, లేదా ఆ సెలబ్రేషన్స్‌లో చాలా హ్యాపీగా ఉన్నాము. అందువల్ల మనకు టైం గూడా తెలియలేదు. సేమ్ యాజ్ కొన్నిసార్లు మన లైఫ్‌లో కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో, ద దట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో మనం ఎలా ఉంటామంటే, ఈరోజు టైం అసలు గడిచిపోవటం లేదు. టైం పాస్ అవ్వటం లేదు. టైం ఎందుకని ఇంకా 10 అయిందా? లేదా 11 అయిందా? అనేటటువంటి ఫీలింగ్‌లో ఉంటాం. ఎందుకు అంటే అక్కడ మన యొక్క థింకింగ్ గాని, మన యొక్క సైకలాజికల్ మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, బ్యాడ్ థింగ్స్ లేదా మనకు ఆ రోజు బ్యాడ్ సిట్యుయేషన్స్ జరిగినియి. లేదా ఈవెంట్స్ కొన్ని జరిగినియి. సో, దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు మన యొక్క లైఫ్‌లో మన ఫీలింగ్ అనమాట. దట్ ఈస్
ఇంకా టైం అవ్వట్లేదే అని. అంటే సైకలాజికల్‌గా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకి టైం తెలియట్లేదు. అప్పుడే టైం అయిపోయిందా అనే ఫీలింగ్. అలాగే బ్యాడ్ ఈవెంట్స్ జరిగిన రోజు మన యొక్క టైము ఇంకా అవ్వట్లేదే అనేటటువంటి ఫీలింగ్. అంటే ఈ బోత్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సైకలాజికల్‌గా మనం ఏ విధంగా థింక్ చేస్తున్నామో, ఇన్ కేస్ మనం నెగెటివ్‌గా థింక్ చేస్తే నెగెటివ్ రిజల్ట్ అనేదే వస్తుంది. యెస్ ఆర్ నో? యెస్. మరి పాజిటివ్‌గా మనం థింక్ చేసినట్లయితే వచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సైకలాజికల్‌గా పాజిటివ్ థింక్ చేసినట్లయితే మన యొక్క టైంని మనం చాలా ప్రొడక్టివ్‌గా యుటిలైజేషన్ చేసుకుంటాం. అక్కడ టైము చాలా ఫాస్ట్‌గా అయింది అని మనం అనుకుంటాం గానీ దట్ ఈస్ రాంగ్ అండి. ఎవ్వరికైనా యూనివర్సల్‌గా ఉంటది. 24 అవర్స్ మాత్రమే ఉంటది. టైం అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. కాబట్టి మన ఫీలింగ్స్ అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎప్పుడు గూడా మన ఫీలింగ్ ఎలా ఉండాలండి? సైకలాజికల్‌గా మన ఆల్వేస్ పాజిటివ్ వేలో ఉండాలి. అలాగే మరి టైం లేదా మన యొక్క టాస్క్ మేనేజ్‌మెంట్ చేయటానికి టాప్ 10 రూల్స్ నేను మీకు చెప్తాను ఒకసారి. అందులో నంబర్ 1 వచ్చేసి ప్రయారిటైజింగ్ టైమ్. దీన్నే ప్రయారిటైజింగ్ మ్యాట్రిక్స్ కూడా అంటారు. అలాగే ఎండ్ టైమ్. అంటే మనం చేసే ఎనీ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి పర్టిక్యులర్‌గా ఒక ఎండ్ టైమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క రూల్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మాత్రం ఓన్లీ మీకు ఈ టాప్ 10 రూల్స్ ఏమిటి అనేది మాత్రమే చెప్తానండి. ఓకేనా? యెస్. మరి థర్డ్ వన్ వచ్చేసి గోల్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫైండ్ యువర్ మోస్ట్ ప్రొడక్టివ్ వర్కింగ్ టైమ్ ఇన్ ఎ డే. మన యొక్క డేలో ఎంత ప్రొడక్టివ్ రిజల్ట్ వస్తుంది? ఎంత ప్రొడక్టివ్‌గా ఈరోజు మనం వర్క్ చేశాము అనేదన్నమాట. అండ్ కాన్సంట్రేషన్. మనం ఎంత ఫోకస్డ్‌గా వర్క్ చేస్తున్నాము, ఎంత ఫోకస్డ్‌గా మన టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాము అనేది. నెక్స్ట్ లవ్ వర్క్. మనం చేస్తున్న ఎనీ యాక్టివిటీ దట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ ఏదైనప్పటికీ కూడా దాన్ని మనం ప్రేమిస్తూ, లవ్ చేస్తూ ఆ వర్క్‌ని పెర్ఫార్మ్ చేస్తే వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే డిస్ట్రాక్షన్స్ మన లైఫ్‌లో ఎన్నో నంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలి? అలాగే పొమోడోరో టెక్నిక్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ అన్నమాట. మనం టైమ్‌ని గదా లేదా మన టాస్క్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేయటానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూల్. స్మార్ట్ గోల్స్. మనం పెట్టుకున్న బిగ్ గోల్‌ని అచీవ్ అవ్వాలి అంటే స్మార్ట్ గోల్ ఏర్పాటు చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకున్న బిగ్ గోల్‌ని అచీవ్ అవ్వొచ్చనమాట. సే నో. మనం ఏ టైంలో నో చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎందుకు చెప్పాలి? చెప్తే ఏమవుతుంది? చెప్పకపోతే వచ్చే అనర్థాలేమిటి? అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే. దీస్ ఆర్ ద టాప్ 10 రూల్స్ మన లైఫ్‌లో మన యొక్క టాస్క్ గాని, లేదా మన యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కరెక్ట్‌గా మేనేజ్ చేయటానికి ఉపయోగపడేటటువంటి టాప్ 10 రూల్స్ అండి. మరి అలాగే మరి ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకునే ముందు ఒక మంచి కొటేషన్‌తో మన సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. నిన్న వృధా చేసిన సమయం రేపటి విజయాన్ని దూరం చేస్తుంది. మనం బిఫోర్ మన లైఫ్‌లో వచ్చిన ఏ టైం అయినా ఈవెన్ దట్ ఈస్ ద మినిట్స్ గావచ్చు, అవర్స్ గావచ్చు, సెకండ్స్ గావచ్చు. అది మనం వేస్ట్ చేశాము అంటే ఫ్యూచర్‌లో వచ్చేటటువంటి ఆ యొక్క విజయం గాని, ఆ సక్సెస్ గాని ఏదైతే ఉందో దాన్ని మన లైఫ్ నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనకున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంని ప్రొడక్టివ్‌గా యుటిలైజేషన్ చేసుకుందాము. ఓకే. మరి మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ కూడా టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.